రాజేంద్ర ప్రసాద్ రామగుండం మరియు గోదావరికని పట్టణ వాహనదారులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 రోజులుగా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన వాహనదారులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగిందని, అందులో కొందరికి జరిమానా విధించగా కొంతమందిని జైలు శిక్ష విధించారని అన్నారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతం నుండి ఎక్కువ కేసులు నమోదు అయ్యాయని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రీడింగ్ శాతం పెరిగితే ఖచ్చితంగా జైలు శిక్ష తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. రామగుండం మరియు గోదావరికని పట్టణ ప్రజలకి, వాహనదారులందరికీ నా యొక్క శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ తెలియజేయమనగా గత 4 రోజుల నుంచి మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో చాలామందిని పట్టుకొని, తాగి బండినట్టు వ్యక్తులను పట్టుకొని మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 2 days బ్యాక్ ఒక 54 మెంబర్స్ని పట్టుకున్నాము. అంతకుముందు ఒక 24, దానికన్నా ముందు ఒక 25 మందిని పట్టుకొని మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తే మేజిస్ట్రేట్ గారు ఒక 4గురికి జైలు శిక్ష వేశారు. అంతేకాకుండా ఇక్కడ నుంచి ఎక్కువ మోతాదులో మాకు డ్రంకన్ కండిషన్ యొక్క పాయింట్స్ ఎక్కువ వస్తే, పర్సంటేజ్ ఎక్కువ వస్తే తప్పకుండా మేము జైల్లో పెడతాం. కాబట్టి మీరు తాగి ఎవరు వాహనం నడపొద్దని ఒక విజ్ఞప్తి. మీరు తాగినట్టయితే తాగని వ్యక్తికి మీరు బండి ఇచ్చేసి నడపండి. ఈ తాగి బండి నడపడం వల్ల మీ యొక్క నర్వ్ సిస్టమ్ మీద ప్రధానంగా అది మందు ఎఫెక్ట్ అయ్యి మీరు అన్కాన్షియస్లో వెళ్ళి యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది. మీరు యాక్సిడెంట్ చేసే ప్రమాదం ఉంటుంది. మీ ముందు ప్రయాణించే ఇన్నోసెంట్ వ్యక్తులకు కూడా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా జరగకూడదు, జరిగితే మీ యొక్క కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోతారు మీరు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో తాగిన తర్వాత డ్రైవ్ చేయవద్దని మా యొక్క విజ్ఞప్తి. అంతేకాకుండా తాగి 2వసారి కనుక డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మేము వీళ్ళని లైసెన్స్ రద్దు కోసము మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి లెటర్ పెట్టేసి వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తాము, మరి బండి కూడా సీజ్ చేస్తాము. కాబట్టి అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తాగి వాహనాలు నడపకూడదని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గోదావరికని తరఫున మా యొక్క విజ్ఞప్తి.